హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదంలో దేనికి సంబంధం? ద ఆప్షన్స్ ఆర్ అమెరికా స్వాతంత్ర్య పోరాటం, చైనా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ విప్లవం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్ విప్లవం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? ద ఆప్షన్స్ ఆర్ 10, 11, 12, 13. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 12. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ద ఆప్షన్స్ ఆర్ 1950, 1951, 1952, 1953. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1950. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏక బదలాయింపు ఓటు విధానానికి మరొక పేరు? ద ఆప్షన్స్ ఆర్ ఆండ్రే విధానం, జాబితా విధానం, కంటింజెంట్ ఓటు విధానం, సెకండ్ బ్యాలెట్ విధానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆండ్రే విధానం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారత్లోని మిజోరాం రాష్ట్రానికి రాజధాని ఏది? ద ఆప్షన్స్ ఆర్ డెహ్రాడూన్, ఇంఫాల్, కోహిమా, ఐజ్వాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐజ్వాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.